శంకర. ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళొస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. నీ గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేదు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటంటే అందరూ మన వైపు అదోలా చూస్తున్నారు. పెళ్లిగాని అమ్మాయితో పరాయి మగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు. ఇందులో తప్పే ఉంది. అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు. అది అమెరికా, ఇది ఆంధ్ర. ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇందులో తప్పే ఉందండి. రాధా నేను ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే సరిపోదు, తను ఇష్టపడాలి. నువ్వు చేసుకుంటానంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి. అసలు తను చూడు బాబు, రేపు మీ పెళ్లి జరగచ్చు, జరగకపోవచ్చు. కలిసి తిరగటం అంత మంచిది కాదు.